ఏపీ ప్రభుత్వం బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, గ్రామాలు, అర్బన్ ప్రాంతాలు, అంగన్వాడీలు, ప్రధాన కూడళ్ల వద్ద పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా ఐపంగడి అంగన్వాడీ సెంటర్ నుంచి ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న సమాచారం ఇప్పుడు చూద్దాం. భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం భారత్ 2014లో పోలియో రహిత దేశంగా WHO ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఈ జాడలు కనిపించకుండా ఈ కార్యక్రమాన్ని కేంద్రం కొనసాగిస్తుంది. ఇదే క్రమంలో 5 ఏళ్లలోపు పిల్లలకు ఇవాళ దాదాపు 54 లక్షల మందికి పైగానే రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు పోలియో చుక్కలు వేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 38,267 బూత్లలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, హెల్త్ మంత్రి సత్యకుమార్ ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈ పోలియో చుక్కలు వేయడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఎలా కొనసాగుతుందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ పోలియో చుక్కలు వేస్తున్నటువంటి సిబ్బంది మనతో ఉన్నారు. ఆయన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా కొనసాగుతుంది రాష్ట్రంలో ఈ పోలియో చుక్కల కార్యక్రమం కానీ మన తూర్పుగోదావరి జిల్లాలో? 5 సంవత్సరంలో పిల్లలకి 18 బూత్ల ద్వారా మన పోలియో కార్యక్రమం చేయడం జరుగుతుందండి. 3 రూట్ల ద్వారా ఒక ట్రాన్సిట్ పాయింట్ అండి. గౌరీపట్నంలో ఒక ట్రాన్సిట్ పాయింట్ ఉంది. ఆ ట్రాన్సిట్ పాయింట్లో కాంప్లెక్స్లో వాళ్ళ పిల్లలకి సపరేట్గా వేస్తాము. 3 రూట్లలో మన వెహికల్స్ ద్వారా పిల్లలకి వెళ్ళి పోలియో చుక్కలు వేయించడం జరుగుతుంది. ఈ 0 నుంచి 5 సంవత్సరాల లోపల పిల్లలకి ఈ పోలియో చుక్కలు వేయించడం వలన వారికి చిన్నప్పటి నుండే అంగవైకల్యం రాకుండా నిరోధించడానికి మనకి ఈ పోలియో కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఈరోజు ఆదివారం 21వ తారీఖు మనం బూతులలో ఈ పోలియో చుక్కలను వేయడం జరుగుతుంది. రేపు ఈ రోజు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ ఇంటికి వెళ్ళి హౌస్ టు హౌస్ సర్వేగా రేపు అనగా 22వ తారీఖు, ఎల్లుండి 23వ తారీఖు కూడా మన పోలియో చుక్కలు వేయడం జరుగుతుందండి. ఏ డిపార్ట్మెంట్ సార్, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది సార్. అలాగే ఈ కార్యక్రమానికి లైన్ డిపార్ట్మెంట్స్ అనగా అంగన్వాడీ డిపార్ట్మెంట్స్, ICDS సార్, నెక్స్ట్ డ్వాక్రా సంఘాలు, నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అవి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మాకు ఎంతో సహకరిస్తున్నారు సార్. అంటే ఇవాళ మిస్ పిల్లలు అక్కడక్కడ కనిపిస్తారు. ఈ రోజు అయితే పోలియో బూత్లో పోలియో చుక్కలు వేస్తారు సార్. ఎవరైనా సరే ఊర్లు వెళ్ళినట్లయితే ప్రతి ఊర్లో కూడా బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో వాళ్ళు చుక్కలు వేసుకోవచ్చండి. అది కాకుండా ఈరోజు ఎవరైతే మిస్ అయ్యారో రేపు 22వ తారీఖు కూడా ఇంటింటికి మా సిబ్బంది వస్తారు కనుక అందరిని అడుగుతారు. ఎవరైతే పోలియో చుక్కలు వేయలేదో అటువంటి వారికి ఇంటి వద్ద వేస్తారు సార్. పోలియో డ్రాప్స్ వేయడం వల్ల పిల్లల్లో వచ్చేటువంటి అంగవైకల్యం ఏదైతుందో అది రాకుండా ఉంటుందని చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాధ్యతగా ఈ పోలియో చుక్కలను తమ పిల్లలకు వేయించాలని చెప్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో అన్ని చోట్ల కూడా బస్ స్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, అదేవిధంగా అంగన్వాడీలు కావచ్చు, ఆయా గ్రామ సెంటర్లు ఏవైతే ఉంటాయో ప్రధాన కూడలు ఎక్కడైతే జనావాసాలు ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాల్లో ఈ పోలియో చుక్కల యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఒకవేళ ఇవాళ ఎవరైనా పిల్లలు మిస్ అయినా రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. ఎవరైనా వాళ్ళతో NH ఐ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా నుంచి.